నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఘోష్ కమిషన్ పై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పు. కేసీఆర్, హరీష్ రావులపై ఎలాంటి చర్యలు వద్దని ఆదేశం. హైకోర్టు తీర్పును స్వాగతించిన బీఆర్ఎస్. ఎన్ని కుట్రలు చేసినా ధర్మమే గెలుస్తుందని నిరూపితమైందన్న హరీష్. రాష్ట్రంలో పాక్షికంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా అద్దె బస్సులు నడుపుతున్న యాజమాన్యం. మోదీ విదేశాంగ విధానం విఫలమైందన్న కాంగ్రెస్. పహల్గాం దాడి బాధ్యులపై తీసుకున్న చర్యలేంటిని ప్రశ్న. కాల్పుల విరమణ పొడిగించినందుకు ట్రంప్నకు కృతజ్ఞతలు. నమ్మకం నిలబెట్టుకుంటామంటూ పాక్ ప్రధాని పోస్ట్. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్పై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు ఊరట కల్పించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని కోర్టు పేర్కొంది. నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. బ్యారేజీల్లో అవకతవకలపై విచారణ నిమిత్తం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమిస్తూ 2024 మార్చి 14న జారీ చేసిన జీవో 6ను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి టి హరీష్ రావు, ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్కే జోషీలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఇవాళ తీర్పును వెలువరించింది. ప్రకారం కాళేశ్వరం కమిషన్ రిపోర్టు చెత్తబుట్టలో వేయదగింది. యాజ్ ఫార్ యాజ్ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా ఆఫీసర్ సంబంధించి. ఎందుకంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఒక ఫండమెంటల్ ప్లా చేసింది. ఎవరి మీద నేను యాక్షన్ తీసుకోమని ఏమైనా రిపోర్ట్ ఇచ్చినప్పుడు, వారికి రెప్యుటేషన్ కానీ వారి మీద అడ్వర్స్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు బేసిక్ ప్రిన్సిపల్ ఈజ్ దట్ ది మెటీరియల్ విచ్ ఈస్ దేర్ విత్ ద కమిషన్ టు హ్యావ్ ఎనీ prima facie findings against them must be put on notice to them. And their explanation must be called for, and they have also right to cross-examine the witnesses who has given statements against them, and also engage in a counsel. The fundamental principle which has been there in the section 8 of the Commission of Inquiry Act is not followed by Justice Ghosh Commission report. Therefore, the Commission report cannot be made basis for any action in the KCR garu, Harish Rao garu, or any of the officers. Partly allowed annaru dani artham enti? Partly allowed ante హరీష్ రావు గారు, కేసీఆర్ గారు కమిషన్ కాన్స్టిట్యూట్ చేయడం కూడా రాంగు, ఇది ఆల్సో అన్కాన్స్టిట్యూషనల్ ఛాలెంజ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ దాని మీద ఏమైనా ఫైండింగ్ ఇచ్చినారంటే కమిషన్ ఏర్పాటు చేయడం ఇల్లీగల్ కాదు. ది గవర్నమెంట్ హెస్ గాట్ పవర్ టు కాన్స్టిట్యూట్ ద కమిషన్. సో ది కమిషన్ హెస్ బిన్ వ్యాలిడ్లీ కాన్స్టిట్యూట్ అని రిపోర్ట్ ఇచ్చినారు. కోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చింది. దట్స్ వై ఇట్ ఈస్ సెడ్ పార్ట్లీ అలౌడ్. అంటే కమిషన్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది వ్యాలిడ్ అని ఇచ్చినారు. హవెవర్ ది కమిషన్ రిపోర్ట్స్ ఫైండింగ్ ఏవైతున్నాయో that cannot be a basis for any action against any officers, including శ్రీ కేసీఆర్ గారు, శ్రీ హరీష్ గారు. అంటే ఒక విషయంలో చెప్పాలంటే ఆ కమిషన్ యొక్క రిపోర్ట్ చెత్తబుట్టలో వేయదగింది అంతే. కంటిన్యూ కాదు, కమిషన్ టర్మ్ అయిపోయింది. కమిషన్ రిపోర్ట్ ఇచ్చినట్టు ఇట్ బికమ్ ఫంక్షన్స్ అఫిషియో. దేర్ ఇస్ నో మోర్ కమిషన్. సిబిఐ ఆ కమిషన్ బేసిస్ మీద ఏ ఎంక్వైరీ చేయరాదు. Once a court has given direction that no action be taken against the commission report, therefore the commission cannot be made basis for any action, including CBI. Violation of Section 8 of the Commission of Inquiry Act. That is a fundamental law. If you want to condemn any person, you must be hurt that person by putting the material against him to him, and also have a right to cross-examine the persons who has given statement against them, and also deal with the material against them. Commission has not given any such opportunity. Commission has not invoked Section 8. Therefore, they were called only to assist the commission to give information.
not finding against any findings against them. Therefore, the commission report is fundamentally flawed, and therefore it's a violation of Article 21. It's a violation of Section 8 of the Act. Therefore, it's illegal report. కమిషన్ ఉండరాదు, అయిపోయింది. కమిషన్ ఇస్ క్లోజ్డ్, నో మోర్ కమిషన్. వాళ్ళకి ఎగనెస్ట్ నివేదిక రద్దు చేయమన్నారు. దాని అర్థం నివేదికను వారికి ఎగనెస్ట్ రద్దు చేసినట్టే. ఇనాపరేటివ్ నో యాక్షన్ కెన్ బి టేకెన్ అంటే దట్ ఇస్ బికమ్ యూజ్లెస్ యాజ్ ఫార్ as them is concerned. That's why they said చెత్తబుట్టలో పడేయాలి. చెప్పండి. కమిషన్ కాన్స్టిట్యూషన్ వ్యాలిడ్ అని కోర్టు చెప్పింది. కమిషన్ రిపోర్ట్ మాత్రం కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద కావచ్చు, ఈవెన్ జోషి గారి మీద కావచ్చు, స్మితా సబ్లాల్ గారి కెనాట్ బి మేడ్ బేసిస్. దాని ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకురాదని క్లియర్గా కోర్టు చెప్పింది. కోర్టు జడ్జ్మెంట్ ఇస్తే దాని మీద ఏం యాక్షన్ తీసుకోవద్దంటే యూజ్లెస్సే కదా. కమిషన్ రిపోర్ట్ యూజ్లెస్ కదా. మిగతా ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే గవర్నమెంట్ చూసుకోండి. బట్ యాజ్ ఫార్ దట్ కెనాట్ బి మేడ్ అ బేసిస్ ఫర్ ఎనీ ఎంక్వైరీ, ఎనీ ఇన్వెస్టిగేషన్, ఎనీ యాక్షన్. సో సిబిఐ ఎంక్వైరీ కూడా ఆల్మోస్ట్ ఆ కమిషన్ బేస్ మీద చేసినారు కాబట్టి సిబిఐ కమిషన్ రిపోర్ట్ తీసుకుంటానికి వీలు లేదు. ఇట్ కెనాట్ మేడ్ అ బేసిస్ ఫర్ ఎనీ యాక్షన్ అగైన్స్ దెమ్. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పును హరీష్ రావు స్వాగతించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ధర్మం గెలుస్తుందని నిరూపితమైందని ఎక్స్లో ఆయన పోస్టు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చేసిన విచారణను హైకోర్టు తప్పుబట్టిందన్న హరీష్ రావు వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా చేసిన వ్యాఖ్యలు చెల్లవని తీర్పునిచ్చిందని తెలిపారు. ఘోష్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తీర్పునిచ్చిందన్న హరీష్ ఈ తీర్పుతో కాంగ్రెస్ రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయని అన్నారు. ప్రజా సమస్యలు పక్కన పెట్టి రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడారని విమర్శించిన మాజీ మంత్రి ఆయన నిజస్వరూపం హైకోర్టు తీర్పుతో తేటతెల్లమైందని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో డిపోలోనే ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. డిపోల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రజల ఇబ్బందుల దృష్ట్యా హైదరాబాద్లో అద్దె బస్సులు నడుపుతున్నారు. ఆర్టీసీలో సమ్మె కొనసాగుతోంది. సీనియర్ ఐఏఎస్ల కమిటీతో ఆర్టీసీ, జేఏసీ జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉదయం నుంచే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. బస్సులు నిలిపేసి అన్ని డిపోల ముందు నిరసన చేపట్టారు. తమ 32 డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఆర్టీసీ సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని, ఆర్థిక పరమైన అంశాలు ఉన్నందున 4 వారాల సమయం కావాలని ఐఏఎస్ల ప్రత్యేక కమిటీ చైర్మన్ వికాస్ రాజ్ విజ్ఞప్తి చేసినప్పటికీ జేఏసీ అంగీకరించకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని ఆర్టీసీ కార్మికులు స్పష్టం చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పిల్లలు, బంధువులు రకరకాల అంశాల మీద తిరిగే వ్యవస్థ ఉంది. ఈ సందర్భంలో అది కూడా ఆర్టీసీ యాజమాన్యం సానుకూలంగా స్పందించేటువంటి సందర్భంలో మొట్టమొదటి వేసిన కమిటీ 4 గంటలు మీ వివరాలన్నీ విన్న తర్వాత మీరు సమ్మెకి పోవడం అంటే మీరు ఫ్రీఫిక్స్ మైండ్ తోటి ఉన్నారు అని కార్మిక ప్రతినిధులు అంటే ఉద్యోగస్తులు గమనించాలని కోరుతా ఉన్నాం. రైట్. ఇప్పుడు దాని మీద నేను మాట నేను రెడీ అంటున్నా కదమ్మా. నేను చర్చలకు పిలిచి అవును. నిన్న మా 4 అధికారుల కమిటీ వేసినాము. 4 అధికారుల కమిటీ వేసి వాళ్ళు విని వాళ్ళు మాకు ప్రభుత్వంకు ఈ సమస్యలను చెప్పే లోపలే మీరు సమ్మెకోతే ఏం చేయాలి? అట్లా కాదు కదా. కమిటీకి నేనంటాను, ఇంతకుముందు మీరు కమిటీల కాలయాపన అని ఒక రాంగ్ ప్రాపగండా చేస్తారు. ఇంతకుముందు మా ప్రభుత్వం వచ్చాక ఎప్పుడైనా కమిటీ చేసిందా? మీరు ట్రాన్స్పోర్ట్ బీట్ చూస్తారు, ఎప్పుడు చేసినామా? ఫస్ట్ టైం కదా. 4 అవర్స్లో మీరు 41 రోజులు చేంజ్ చేసినారు. 41 రోజులు చేంజ్ చేసినామంటే మీరు సమ్మెకు సంబంధించినటువంటి ఆలోచన విధానము, దానికి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతుంది కదా. వాళ్ళ పట్ల సానుకూలంగా మనం చెప్తున్నాం కదా. అమ్మా, ఇప్పుడు వాళ్ళు కావాల్సింది అదే. ప్రతిపక్ష పార్టీకి ప్రజలను ఇబ్బంది పెట్టాలి. వారు మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చూసి శిఖలు బట్టి కొట్లాడుకుంటారు. ఏంది? ఎక్కడ కొట్లాడుకుంటారు?
అవును, అక్యుపెన్సీ రేటు పెరిగింది. 40 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. కొత్త బస్సులు వస్తూ ఉన్నాయి. మేము బస్సులు ప్రజల ఇప్పుడు ఒకటే రోజు ఓం ఫట్ అంటే బస్సులు రోడ్డు దిగాయి. మొత్తం వ్యవస్థ నిర్వీర్యం చేసిపోయారు మీరు. మేము అధికారం వచ్చినట్టుకి ఇలా 2800 బస్సులు కొన్నాం ఈ 2 నెలల్లో. ఉద్యోగ నియామకాల ప్రక్రియ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నడుస్తూ ఉంది. మేము అనుకున్నాము 2021 పిఎఫ్ మేము పిఆర్సీ ఇచ్చినాము. 2013 బాండ్స్ 2013 280 కోట్లు ఇచ్చినాము. డిస్మిస్డ్ ఉద్యోగులు కార్మికుల పక్షపాతం లేకపోయి ఉంటే 250 డిస్మిస్ అయినటువంటి వాళ్ళకి కూడా మళ్ళీ 3 మెన్ కమిటీ ఉద్యోగాలు తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం? అని ఒకసారి మర్డర్ కేసు చేసిన కూడా రాష్ట్రపతి గారు క్షమాభిక్ష పెట్టేంత ఉదార స్వభావం ఉన్న ప్రజాస్వామ్యం ఇది. అటువంటి వాళ్ళు అన్ని అప్లికేషన్ తీసుకొని ఒక లీగల్గా పూర్తిగా ఇక ఏదో క్రిమినల్ యాటిట్యూడ్ తోటి ఉన్నటువంటి కేసులు తప్ప హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో అన్ని కన్సిడర్ చేసినాం. కారుణ్య నియామకాలు అన్ని ఇస్తున్నాం. వాళ్ళకి 3 సంవత్సరాల ఆ ట్రాన్స్మిషన్ పీరియడ్ ఉంటే 2 సంవత్సరాలు తగ్గించినాం పర్మనెంట్ కావడానికి. ఈవీ బస్సులు అంటే ఈవీ బస్సులకు సంబంధించి అరే డిపోలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపోలో ఇవ్వండి సొత్తు కాదు, ఇది ప్రభుత్వ సొత్తు ఆర్టీసీది. కాబట్టి అనవసరంగా వాళ్ళు రాంగ్ ఆలోచనతో పోతే పొరపాటు అవుతుంది. హైదరాబాద్లోనే మెజారిటీ బస్సులు తిరుగుతున్నాయి, మెజారిటీ ప్రయాణికులు ఆర్టీసీని ఉపయోగిస్తున్నారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ చర్యలు ఏం చేపట్టబోతున్నారు? మెట్రో కానీ ఇప్పుడు ఆల్రెడీ మెట్రోకి సంబంధించి కావచ్చు, ఎంఎంటీఎస్ సంబంధించి వాళ్ళ సేవలను డెఫినెట్లీ ఇంకా కోఆర్డినేట్ చేస్తాం. వాటిని నేను కోఆర్డినేట్ చేసే కంటే ఎక్కువ నేను ఆర్టీసీ కార్మిక సంఘాలను, ఆర్టీసీ ఉద్యోగులను రవాణా శాఖ మంత్రిగా నేను మరొక్కసారి కూడా కోరుతా ఉన్నా, ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి చర్యలొద్దు. మీ నిరసన తప్పకుండా ఒక ప్రజాస్వామికంగా మీ డిమాండ్ పట్ల ప్రభుత్వం గుర్తించే విధంగా ఉండాలి. సమ్మె అనేటువంటి దాని ద్వారా ప్రజలకు అసౌకర్యం కలుగుతుంటే కూడా మాకేందిలే అని అందులో అసలు నిజంగా సరే కార్మికుల నాయకత్వ చట్టాలు ఏమున్నాయో తెలియదు, కానీ అందులో సగం కంటే ఎక్కువ రిమూవ్డ్, రిటైర్డు ఆర్ నాట్ వర్కింగ్. వాళ్ళకు ఆర్టీసీ కార్మికుల నిజమైన సమస్య ఉద్యోగం చేసేటోళ్ళు, ఉద్యోగం చేసేకి సంబంధించిన వాళ్ళు గట్టిగా మాట్లాడి మా దగ్గర వచ్చి పరిష్కారం ఉంటే అయిపోతుంది. జాయింట్ యాక్షన్ కమిటీ అని చెప్పి వాళ్ళందరూ దాని కార్మిక చట్టంలో ఉండొచ్చు. ఐఎమ్ నాట్ డినైయింగ్ చట్టము. బట్ ఇప్పుడు నేను రాజకీయాలు లేకుండా రాజకీయాల గురించి మాట్లాడదు, జర్నలిజం లేకుండా జర్నలిజం గురించి మాట్లాడితే ఎట్లయితుందో అట్లా పరిస్థితి ఉన్నది. నేను దాని గురించి ఎక్కువ డెప్త్ పోతలేను. నేను ఒకటే కోరుతున్నా, దయచేసి నేను చర్చలు రమ్మంటున్నా, పిలుస్తా ఉన్నా చర్చలకు రండి. మేము అక్రాస్ ది టేబుల్ రెడీగా ఉన్న పరిష్కారం చేయడానికి మాకే అభ్యంతరం లేదు. మేము కానీ సంఘాల పేరు మీద మేము ఏం చేస్తే నడుస్తుంది, ప్రజలను ఇబ్బంది పెడతామంటే ప్రభుత్వం ఎప్పుడు ప్రభుత్వమే. కాబట్టి ప్రజలకు అసౌకర్యం కలగకుండా మీ కార్యాచరణ కొనసాగించండి. దానికి సంబంధించి ఏం లేదు. మరొకసారి అందరినీ ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులను విధుల్లో చేరి వెంటనే ప్రజలకు అసౌకర్యం కలగడం చూడమని కోరుతా ఉన్నాం. సకల జిల్లా సమ్మెకన్నా ఎఫెక్టివ్గా చేస్తామని ఇప్పుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అదే కూడా దాంతో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినట్టుగా స్పష్టత ఇస్తుంది కదా. సమ్మె ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వాళ్ళకు నేను కోరుతా ఉన్నా, రాక్షసానందం పొందడమో లేతే మహిళలకు సంబంధించినటువంటి ఇంత ఎండాకాలంలో ప్రయాణపరంగా ఇబ్బందులు కలుగజేయడం మీకు సంతోషము, ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ఇటువంటి ఏ స్థాయికైనా దిగజారుతాం అనుకుంటే అది మీ కర్మ, మీ రాజకీయ మైండ్ సెట్ అటువంటిది. రండి. శ్రీనివాస్ గౌడ్ ఎప్పుడన్నా ఆర్టీసీ గురించి ఎవరైనా ప్రతిపక్షం, ఈ ప్రజాస్వామ్యం ఆర్టీసీకి సంబంధించిన ఏదైనా విజ్ఞప్తి చేసిండా? ఇలా నేరుగా సమ్మెకు సంబంధించి సకల జనుల సమ్మె చేస్తున్నాడంటున్నాడు. సకల జనుల సమ్మె నీ కొరకు చేసింది కాదు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కొరకు అనేక సందర్భాల్లో అప్రిషియేట్ చేసినాం. దానికి దీనికి సంబంధం ఏమున్నది? వాళ్ళు మాట్లాడుతున్నారంటే వీళ్ళు నేరుగా అందరూ రాజకీయాలు, నిన్న కొంతమంది రాజకీయ నాయకులు ప్రకటించారు మద్దతు. వీళ్ళ ఉద్దేశము ఈ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి ప్రయాణికులకు సౌకర్యాలు కలుగుతూ, ముఖ్యంగా తెలంగాణ అక్కా చెల్లెళ్లకు దాదాపు 300 కోట్ల మంది మహిళలు ఈ ప్రయాణాన్ని వినియోగించుకొని 10,000 కోట్ల ఆర్థికపరమైన లాభం పొందినటువంటి దృష్టిలో ఇటువంటి విధంగా వ్యవహారం చేస్తున్నారు. తెలంగాణ सरकार के तरफ से पूरा तेलंगाना सरकार के तरफ से हम लोग यूनियंस को बुला के फर्स्ट टाइम इन तेलंगाना गवर्नमेंट ऑफ कांग्रेस गवर्नमेंट 4 ऑफिसर्स के साथ कमेटी डाले हम लोग. 4 घंटे सुने वो लोग.
अभी आ तुम बोल के बाहर जाके नोटिस विदाउट एनी नोटिस दे स्ट्राइक बोल के कॉल किया है। हम अभी भी तैयार है। ये पब्लिक 65 लाख हर रोज ट्रैवल करने वाला है, उसमें 40 लाख बहन लोग ट्रैवल करते हैं और उन लोगों के सहूलत के लिए आप प्रोटेस्ट बंद करो, स्ट्राइक कॉल ऑफ करो। आप गवर्नमेंट के ऊपर आप लड़ाई कर सकते। गवर्नमेंट से आपको जो 32 का प्रॉमिस है 29 प्रॉमिस अक्रॉस द टेबल बैठ करके अपन चालू करेंगे। जो मर्जिंग एंड यूनियंस एंड पीआरसी का बात थोड़ा टेक्निकल 4 ऑफिसर्स और डिप्टी सीएम फाइनेंस मिनिस्टर साहब के सामने इश्यू मतलब उसका हल करेंगे। इसीलिए मैं आप सब लोगों से फिर एक बार रिक्वेस्ट करता हूं कि ये आरटीसी कॉमन मैन का एक ट्रैवल का तरीका है। उनके लिए जो लाइफ लाइन है 40 लोग 65 लोग रोज आरटीसी को इस्तेमाल करते हैं। इसीलिए आप लोगों को फिर एक बार तेलंगाना सरकार की तरफ से स्ट्राइक कॉल ऑफ करो और हम 32 में 29 इश्यूज को रिजॉल्व करने के लिए तैयार है। बाकी का 3 भी 4 लोग ऑफिसर लोग गवर्नमेंट के मंत्री चीफ डिप्टी सीएम सब लोगों से बात करके इसके ऊपर भी फैसला देंगे। రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి మా ప్రతినిధి రమేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగడం జరిగింది. బస్ డిపోలకే బస్సులు పరిమితం కావడంతో కూడా ప్రయాణికులు కొంతవరకు తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్నారు. కానీ ఇప్పటికే ప్రభుత్వం సంబంధించి కూడా ఒక కమిటీ వేసి 4 వారాల్లో నివేదికను ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తుంది. అయితే కొద్దిసేపటి కిందనే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళకి సంబంధించిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని 29కి సంబంధించి కూడా మేము వ్యతిరేకం కాదు, కేవలం 3కు సంబంధించి కూడా కొంత సమయం కావాలని చెప్పి కూడా వారైతే కోరడం జరిగింది. కానీ వాటికి సంబంధించి జేఏసీ నేతలు ఇప్పటికే సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అయితే మార్చి నెలలో కూడా మేము సమ్మె నోటీస్ ఇచ్చినప్పటి నుంచి కూడా కాలయాపన చేసి నిన్న కమిటీ ఏర్పాటు చేశారని చెప్పి కూడా ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. కొంతమంది జేఏసీ నేతలు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. నిన్న కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 4 గంటల పాటు కూడా చర్చించడం జరిగింది. దానికి సంబంధించి చర్చలు విఫలం కావడంతో కూడా సమ్మెకు మీరు వెళ్ళడం జరిగింది. కానీ ఈరోజు మంత్రి చెప్పడం జరిగింది మొత్తం 32 డిమాండ్లో 29కి వాటికి సంబంధించి మేము వ్యతిరేకం కాదు, ఆ మిగతా 3 కూడా ఏవైతే ఉన్నాయో అవి కొంత సమయం కావాలని చెప్పి కోరుతున్నాం తప్ప ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా మీరు ఆర్టీసీ సమ్మెను నిర్వహించాలని చెప్పి మంత్రి కోరుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం? నిన్న కమిటీ సభ్యులు ఏదైతే ఉన్నారో అక్కడైతే ఏమి కూడా ఒక్కటి కూడా చేస్తామని చెప్పలేదు సార్. ఇప్పుడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు చెప్తామంటున్నారు. ఒకవేళ అధికారంగా పిలిస్తే మేము అందరం కూడా మాట్లాడడం జరుగుతుంది. కానీ రవాణా శాఖ మంత్రి గారు కూడా కమిటీ అనేది వాస్తవంగా ఇప్పుడైతే అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో అక్కడ ప్రభుత్వంలో విలీనం అయిపోయింది. ఈ డిమాండు మేనిఫెస్టోలో అప్పుడు 2018లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది రాకముందు, మళ్ళీ 2023లో కూడా మేనిఫెస్టోలో పెట్టింది. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ఇప్పుడు యూనియన్లు ఉన్నాయి, యూనియన్లకు కమిటీ ఎందుకు? యూనియన్ ఏంది అది? దాంట్లో ఏమన్నా ఉందా? కమిటీ యూనియన్ ఇవ్వాలన్నా వద్దా అని చట్టం ఉంది, కేంద్ర ప్రభుత్వ చట్టాలు ఉన్నాయి, ట్రేడ్ యూనియన్ చట్టం ఉంది. యూనియన్లు ఇవ్వమనడానికి కమిటీ ఎందుకు? దానికి ఒక్కసారి ఇప్పుడు ఏమి కమిటీలు వాస్తవంగా రద్దు చేయలే, కానీ రద్దు చేయకుండా అనుమతిస్తలేరు. అనుమతిస్తే అనుమతికి ఒక్క నిమిషం పని ఎందుకు? వాళ్ళ యూనియన్ ఎందుకు అనుమతి రిప్రజెంటేషన్ చేయాలని మరి ఏదైతే వెల్ఫేర్ కమిటీలను పెట్టుకున్నారు, మేనేజ్మెంట్ కమిటీలను పెట్టుకున్నారు, వెల్ఫేర్ కమిటీ అని ఇంకో ఎస్సీ ఎస్టీ కమిటీలను కూడా పెట్టుకున్నారు. అటెండెన్స్ ఇస్తారు వాళ్ళకు, అటెండెన్స్ ఇచ్చేమో వాళ్ళకు ఏం చెప్పాలని చూసుకుంటారు. మరి న్యాయంగా ఆర్టీసీ సమస్యలను పరిష్కార దిశలో ఆర్టీసీ యూనియన్లు ఉంటాయి. ఏదో లాభాల కోసం ఉండే యూనియన్ మధ్య వారధిగా ఉండి ఆర్టీసీకి మేనేజ్మెంట్కు అంటే వర్కర్లకు మేనేజ్మెంట్కు వారధిగా ఉండి సమస్యలు పరిష్కరిస్తాయి. మరి అది చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పెంచిన పనిభారం ఉంది. ఒక్కొక్క సిటీలో 7 గంటలు చేయాలి, జిల్లాలో 8 గంటలు చేయాలి. కానీ 10 గంటలు 12 గంటలు 14 గంటలు దాని సర్క్యులర్ ఇస్తే అయిపోయి కదా, అందరూ చట్టప్రకారం డ్యూటీ చేయండి అంటే అయిపోతాయి కదా, దానికి కమిటీలు ఎందుకు? అంటే మీరు అన్నట్టు 32 దాంట్లో 29కి సంబంధించి మేము వ్యతిరేకంగా లేను, 3కు సంబంధించి కూడా ఆర్టీసీలో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయడం కానీ, తర్వాత మీ యూనియన్లకు సంబంధించి కానీ, తర్వాత డిఏలకు సంబంధించి ఇప్పటికే మేము కొంతవరకు క్లియర్ చేశాము. తర్వాత ఏదైతే విలీనం ప్రక్రియ ఏదైతే ఉందో అవి కొన్ని సాంకేతికంగా కొన్ని ఉన్నాయి కాబట్టి అవి నిర్ణయాలు తీసుకోవడానికి కొంచెం సమయం కావాలి, ఆ కమిటీ ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా కోరామని చెప్పి కూడా మంత్రి చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కమిటీ చేసినాక ప్రభుత్వంలో విలీనం చేసినాక కమిటీ చేశారు.
అప్పుడు కూడా వేసుకోవచ్చు. ముందు విలీనము ప్రకటించండి. రేపు ఇస్తారా, వారంకి ఇస్తారా? సరే, ఈ ఇప్పుడు మీరు 4 వారాలకే మేము ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పండి. అంతేగాని దాటవేసే కమిటీ అంటే కాలయాపన చేసే కమిటీలు అయితే పనికిరావు వాస్తవంగా. మరి దీన్ని గుర్తించారు. ఇప్పుడు ఆర్టీసీలో ఉన్నటువంటి ఇబ్బందులను గౌరవ రవాణా శాఖ మంత్రి గారు గుర్తించాలి. రవాణా శాఖ మంత్రి గారికి అన్నీ తెలుసు, మరి తెలియనట్టుగా చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రవాణా శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అనుకుంటే 5 నిమిషాలే మా యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంత ప్రిస్టేజ్గా తీసుకోవద్దు. ఈరోజు సమ్మె చేస్తుంటే ప్రిస్టేజ్ తీసుకోవద్దు. మేము కాంగ్రెస్లో ఉన్నాం, కాంగ్రెస్లో ఉండి సమ్మె చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకు? మేము యాక్చువల్లీ మనం చేయొద్దు, కానీ చేయొద్దు అంటే సమస్యలు ఉన్నప్పుడు మరి పరిష్కారం కాకపోతే ఏం చేస్తాం? స్వయంగా ముఖ్యమంత్రి గారికి నేను 2 సార్లు కలిసి మెమోరాండం ఇచ్చిన. టైం పడుతుంది, ఆర్థికంగా ఓకే అన్నాం. 2 ఏళ్ళు అయిపోయింది. మరి రవాణా శాఖ మంత్రికి 4 రోజుల ముందు కలిసినాం, ఒక 3 నెలల ముందు కలిసినాం, మరి రవాణా శాఖ మంత్రి గారికి చాలాసార్లు కలిసినాం. అంటే అక్కడ ఏమవుతుందంటే కలుస్తున్నాము, పూర్తిగా వినేటువంటి అంటే యూనియన్లు లేవు ఎందుకులే అని జర కేర్లెస్గా చేయడం జరుగుతూ ఉన్నది. దాంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులందరూ సమ్మెలో ఉన్నారు. ఏ యూనియన్ కాదు, అన్ని యూనియన్లు సమ్మెలో ఉన్నాయి. దీంట్లో రాజకీయం అనేది ఎలాంటిది లేదు. మరోపక్క ప్రభుత్వం అయితే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రైవేటు డ్రైవర్లు కానీ ఎలక్ట్రిక్ వెహికల్ కానీ బస్సులు అయితే నడుపుతున్నారు. దీనిపై మరి మీరు ఏమన్నా అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకు కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాస్తవంగా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలు నెరవేర్చాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా పబ్లిక్ కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. మేము మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత 50 మంది ఎక్కేది 100 ఎక్కుతున్నారు, 150 ఎక్కుతున్నారు. వాళ్ళకు సేవ చేస్తున్నాం. మా యొక్క సేవకు తగిన ప్రతిఫలం వస్తలేదు. మాకు వేతనాలు పెరగట్లేదు, మాకు పనిభారం పెరిగిపోయింది, చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అనేది మేము కూడా వాళ్ళకి అప్పీల్ చేస్తా ఉన్నాం. మాకు సహకరించాలని ఈ సందర్భంగా ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. మొత్తం మీద యూనియన్ నాయకులు అయితే ఒకటే చెప్తున్నారు, మాకు కావాల్సిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లను నెరవేర్చేంత వరకు అయితే మేము సమ్మెను అయితే విరమించే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మరొకసారి చర్చలకు పిలిచి చర్చల్లో చర్చించిన తర్వాత వారికి అనుకూలంగా ప్రకటన వచ్చినట్లు అంత వరకు మాత్రమే ఈ సమ్మె కొనసాగుతాం. లేని పక్షంలో సమ్మె కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా యూనియన్ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం కమిటీ వేసింది. నిన్న జరిగిన చర్చలు ఎటూ తేలకుండా అర్ధాంతరంగా ముగియడంతో సమ్మెకు వెళుతున్నట్లు జేఏసీ ప్రకటించింది. నిన్న అధికారులకు జేఏసీకి మధ్య ఏ అంశాలపై చర్చలు జరిగాయి, అధికారులు ఏమన్నారు, జేఏసీ నేతలు ఏమన్నారు? సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ కమిటీలో కీలక సభ్యులైన ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి ద్వారా చూద్దాం. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నిన్న దాదాపు 3.5 గంటల పాటు ఉద్యోగుల సమస్యల మీద చర్చించింది. అయితే ఈ చర్చలు అర్ధాంతరంగా ముగిసిపోవడంతో నిన్న అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ జేఏసీ సమ్మెకు వెళ్తున్నట్టు ప్రకటించింది. ఈరోజు తెల్లవారుజాము నుంచి మొదటి షిఫ్ట్ నుంచి కూడా ఆర్టీసీ సమ్మెలకు వెళ్ళిపోయింది. కమిటీలో కీలక సభ్యులైనటువంటి ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సార్ ఉన్నారు మనతో పాటు. ఆయన అడుగుదాం. సార్, నిన్న జరిగినటువంటి చర్చల్లో అసలు మీరేం ప్రతిపాదనలు చేశారు, వాళ్ళ నుంచి ఎటువంటి ప్రతిపాదనలు వచ్చాయి? ఇప్పుడు ప్రభుత్వము సీనియర్ ఆఫీసర్స్ తోటి ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దానికోసము జియో రిలీజ్ చేశారు. దాంట్లోనే క్లియర్గా 4 వీక్స్లో రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఆర్టీసీ తోటి అనుబంధం ఉన్నటువంటి అంటే ఎవరైతే లేబర్ కమిషనర్ దగ్గర రిజిస్టర్ అయ్యి ఆర్టీసీకి కార్మికులతో పనిచేస్తున్నారు 12 యూనియన్స్ని కూడా పిలిచడం జరిగింది. అందరితోటి కూడా సుదీర్ఘంగా దాదాపు 4.5 గంటల పైగా మనం చర్చలు జరపడం జరిగింది. సో దాంట్లో ప్రధానంగా గవర్నమెంట్ ఏదైతే సాల్వ్ చేయాల్సిన కొన్ని డిమాండ్స్ లైక్ మెర్జర్ తర్వాత యూనియన్ సంబంధించినటువంటి కానీ ఆర్పిఎస్ పే స్కేల్ సంబంధించినటువంటి ఇంకా కొన్ని ఇది ఆర్టీసీలో ఉన్నటువంటి అప్పులన్నీ కూడా గవర్నమెంట్ ఎక్కట్లా ఇట్లాంటివన్నీ కూడా గవర్నమెంట్ పరిధిలో ఉన్నాయి. కొన్ని సమస్యలు చిన్నవి ఏదైతే ఉన్నాయో ఆర్టీసీలో ఉన్నాయి, ఆర్టీసీ మన యాజమాన్యం వాళ్ళు కూర్చొని మనం పరిష్కరించేటటువంటి ఇది క్లియర్గా అందరికీ చెప్పడం జరిగింది. మనకి టైం ఉన్నది. తర్వాత ఈరోజు చర్చించినాము. దీని మీద నివేదిక చేసేటప్పుడు మళ్ళీ యూనియన్స్ అందరినీ కూడా పిలిచి అందరినీ మళ్ళీ మొత్తం కూడా రిపోర్ట్ పంపిస్తాము. దాని మీద గవర్నమెంట్ సానుకూలంగా ఉందని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. దాంతోపాటే ఈరోజు ఏదైతే సమ్మె తలపెట్టినారో అది విరమించుకోండి, అందరం కలిసి ముందుకు వెళ్దామని చెప్పేసి కోరడం జరిగింది.
మీ అభిప్రాయం అదైతే ఆర్టీసీ జేఏసీ సంఘాల అభిప్రాయం ఏంటంటే మేము 2.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి మా సమస్యలు చెప్తున్నాం. ఈ 32 సమస్యలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి, యాజమాన్యం దృష్టిలో ఉన్నాయి. ఇప్పటికిప్పుడు దీని మీద కమిటీ వేసి 4 వారాల సమయం తీసుకోవడం అంటే కాలయాపనే అనేది వాళ్ళ ప్రశ్న. దానికి మీరేమంటారు సార్? ఇప్పుడు ఈ యొక్క ఏదైతే సమస్యలు ఇచ్చినారో దాంట్లో అంటే చాలా ఐటమ్స్ డబ్బుతోడు కూడుకున్నటువంటి కొన్ని పాలసీ డెసిషన్స్ తీసుకోవాల్సినటువంటి వేల కోట్లు, మామూలుగా కూడా కాదు, వేల కోట్లకు సంబంధించినటువంటి ఐటమ్స్ అందులో ఉన్నాయి. వాటి మీద నిర్ణయం తీసుకోవాలంటే గవర్నమెంట్లో వాళ్ళు చర్చ చేసుకొని ఆర్థికంగా ఎంత చేయగలము ఎంత చేయలేము అనేది వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి విషయం ఉంది. సో దానికి ముందడుగు ఆల్రెడీ వేసినాం. ఇది ఆఫీసర్స్ని కమిటీ వేసి నివేదికను అడిగినారు, దేనికి ఎంత ఏ విధంగా చేయాలనేది మనం ఇస్తాం. అయితే గవర్నమెంట్ ఏదైతే ముందడుగు వేసి యాక్షన్ తీసుకుందాము దీని మీద అని చెప్పినప్పుడు ఇమీడియట్గా సమ్మకపోవడం అనేది సబబు కాదు. వాళ్ళ 32 డిమాండ్స్లో ముఖ్యంగా మీరు తీర్స్తామన్న హామీలెన్ని, ఆర్థిక భారమైనటువంటి హామీలెన్ని? వాళ్ళు ఏమంటున్నారంటే ఏ ఒక్క హామీకి మాకు హామీ లభించకపోవడంతో మేము సమ్మెకి వెళ్ళాల్సి వచ్చిందని వాళ్ళు అంటున్నారు. ఇందుట్లో ప్రభుత్వం అన్ని ఇష్యూస్ మీద డిస్కస్ చేసి నివేదిక ఇవ్వమని చెప్పినారు. కమిటీ ఇమీడియట్గా హామీ ఇచ్చేదానికి లేదు అందుట్లో. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే నివేదిక ఇవ్వమని చెప్పిందో దాని మీద గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం కానీ మిగతా మినిస్టర్స్ కూర్చొని డిస్కస్ చేసి దాని మీద నిర్ణయం చేయాల్సినటువంటిది ఇమీడియట్గా చెప్పడానికి లేదు. ఓకే, ఈరోజు తెల్లవారుజాము నుంచి అంటే మొదటి షిఫ్ట్ నుంచి కూడా ఆర్టీసీ జేఏసీ సమ్మెకి వెళ్ళారు. ఈరోజు మొత్తం బస్సుల్లో ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి, ఎన్ని బస్సులు కేవలం డిపోలకు పరిమితమయ్యాయి? ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీ బస్సులతో పాటు మనకి దాదాపు 4,000 హైడ్ బస్సెస్ కానీ ఎలక్ట్రిక్ బస్సెస్ ఉన్నాయి. ఆర్టీసీలో ఉన్నటువంటి కొన్ని బస్సులు నడిపించేదాని ప్రయత్నం చేస్తున్నాము. దాంతోపాటే హైడ్ బస్సెస్ మ్యాక్సిమం రోడ్ల మీద తిరుగుతాము. ఈరోజు సమ్మెతో ఆర్టీసీకి ఎంత ఆర్థికంగా నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే ఆర్టీసీ ప్రతిరోజు కూడా దాదాపు 9,500 పైచలకు బస్సులు తిప్పుతుంది. దాదాపు 55 నుంచి 60 లక్షల మంది ప్రయాణికులను చేరవేస్తుంది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎంతమంది ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది? ప్రతిరోజు కూడా దాదాపు 60 లక్షల మంది ప్రయాణికులు ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది ప్రయాణికులందరూ కూడా పేద మధ్య తరగతి సంబంధించినటువంటి వాళ్ళు. సో వాళ్ళకి ఇబ్బంది పెట్టవద్దని చెప్పేసి మేము క్లియర్గా యూనియన్స్ని కూడా కోరడం జరిగింది. సో దాంతోపాటే ఈ ప్రభుత్వం ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ ఇచ్చినారో తర్వాత రెగ్యులర్ రియంబర్స్మెంట్ ఇస్తున్నారో దీనివల్ల మనం ప్రతి నెల కూడా ఖచ్చితంగా 1వ తారీఖు శాలరీ ఇచ్చే పరిస్థితి ఉన్నది. అంతకుముందు ఎప్పుడు కూడా 1వ తారీఖు కాదు కదా 15వ తారీఖు వరకు కూడా శాలరీ ఇచ్చే పరిస్థితి లేదు. ఆర్థికంగా ఇప్పుడిప్పుడే సంస్థ పైకి వస్తున్నది. సో దీన్ని మళ్ళీ నష్టాల్లోకి నెట్టకూడదని చెప్పేసి మేము కోరుతున్నాము. దీని తర్వాత ఈ నష్టాల్లోంచి పూడ్చడానికి మరి ఎంత కాలం పడుతుంది అనేది మనం చెప్పలేము. మీరు ఆర్టీసీ సంఘాల నేతలతో మాట్లాడారు, ఈడీలతో మాట్లాడారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మీద మీకు పూర్తి స్థాయి అవగాహన ఉంది. సో ఇప్పుడు మీరు ఆర్టీసీ జేఏసీ నేతల్ని కావచ్చు, ఉద్యోగ సంఘాల నాయకుల్ని కావచ్చు, మీరేం ఏం రిక్వెస్ట్ చేస్తారు? సో మీ ద్వారా ఆర్టీసీ యూనియన్ లీడర్లందరూ కూడా మేము కోరేది ఏంటి, ఆర్టీసీ కార్మికులకు ప్రధానంగా అందరు సోదరులకు కోరేది ఏంటంటే సమ్మెని ఇమీడియట్గా విరమించండి. ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ ముందడుగు వేశారు ఏది సమస్యలు పరిష్కరించే దానికోసం. సో దాన్ని మనం అవకాశాన్ని తీసుకొని అన్ని సమస్యలు పరిష్కరించేదానికి ప్రయత్నం చేసుకుందాం. ఇప్పుడు ఏదైతే మనం జీతాలు రెగ్యులర్గా ఇచ్చే పరిస్థితి ఉన్నది, ఇప్పుడు ఏదైతే ప్రావిడెంట్ ఫండ్ కానీ ఇట్లాంటి ఏదైతే మనం రెగ్యులర్గా ఇస్తున్నామో, తర్వాత పాత బాకీల్ని దాదాపు 1,500-2,000 కోట్లని మనం తీర్చుకున్నామో అదంతా కూడా ప్రభుత్వ సహకారంతో గత 2.5 సంవత్సరాలుగా మనం చేయగలిగినాం. సో ప్రభుత్వ సహకారం లేకుండా లేకపోతే వాళ్ళ అనుమతి లేకుండా కొన్ని పనులు మనం చేయలేం. కాబట్టి ప్రభుత్వం ముందడుగు వేసి సమస్యలు తీరుస్తామన్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా యొక్క ఏదైతే స్ట్రైక్ ఉన్నదో అది మానేసి మనం చర్చించి సమస్యలు పరిష్కరించేదానికి మనం ముందుకెళ్తాం.
ఓకే సార్, థ్యాంక్ యూ. సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్లతో చేసినటువంటి కమిటీ చర్చలు అనేది కేవలం కామ మాత్రమే పడ్డది, పులి స్టాప్ మాత్రం లేదంటున్నారు. ఇంకా చర్చలు కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సార్ అంటున్నారు. ఆర్థికంగా భారం పడేటువంటి అంశాల మీద ప్రభుత్వం చర్చిస్తుందని కూడా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సార్ హామీ ఇస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా సమ్మెను విరమించండి, చర్చలకు రండి అని ఆయన పిలుపునిస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. మొత్తం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దేశంగా మనమంతా ఐక్యంగా ఉంటూ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కృత నిశ్చయంతో ఉన్నామన్నారు. ఉగ్రవాదానికి భారత్ ఎన్నటికీ తలొగ్గదని ప్రధాని ఉద్ఘాటించారు. గతేడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను దారుణంగా కాల్చి చంపారు. అందుకు ప్రతీకారంగా మే 7న భారత సైన్యం ఆపరేషన్ సింధూర్తో ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. దాడికి పాల్పడిన నిందితులు సహా మొత్తం 100కి పైగా ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. పహల్గాం ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తయిన వేళ మోదీ సర్కార్పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ విధానం విఫలమైందని, పాకిస్తాన్కు అంతర్జాతీయంగా గౌరవం పెరగడమే ఇందుకు నిదర్శనమని విమర్శించింది. ఏప్రిల్ 22 ప్రతి భారతీయుడికి బాధ, తీవ్రమైన వేదన కలిగించే రోజుగా నిలిచిపోతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పహల్గాం దాడి జరగడం వెనుక నిఘా వర్గాల వైఫల్యం ఉందని, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నరే స్వయంగా అంగీకరించారని రమేష్ గుర్తు చేశారు. దాని తర్వాత బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో స్పష్టత లేదని ఆరోపించారు. 2008 ముంబై దాడుల తరువాత పాక్ ప్రపంచ దేశాల ముందు ఏకాకిగా నిలిచిందని, కానీ నేడు దాయాది దేశం మళ్లీ గౌరవం పొందుతుందని విమర్శించారు. పాక్ వంటి విఫల దేశం ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో కొత్త గుర్తింపు పొందడానికి ప్రధాని దౌత్య విధానాల వైఫల్యమే కారణమని ఆరోపించారు. ప్రధాని మోదీ అనుసరిస్తున్న దౌత్య శైలి దేశానికి నష్టం చేకూరుస్తోందని, విదేశాంగ విధానంలో వాస్తవికత లోపించిందని జయరాం మండిపడ్డారు. హర్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న ఒక కంటైనర్ నౌకపై ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ కాల్పులు జరిపింది. ఇరాన్ కంటైనర్ నౌకను అమెరికా దిగ్బంధించిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్లో జరగాల్సిన శాంతి చర్చలు విఫలమైన కొన్ని గంటల్లోనే ఇరాన్ కాల్పులు జరపడం ఆందోళనలు రేకెత్తిస్తోంది. బ్రిటిష్ మిలిటరీకి చెందిన యునైటెడ్ కింగ్డమ్ మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 7:55 ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఐఆర్జీసీకి చెందిన గన్ బోట్ ఎలాంటి ముందస్తు హెచ్చరిక చేయకుండానే కంటైనర్ నౌకపై బుల్లెట్ల వర్షం కురిపించింది. ఈ దాడిలో నౌక పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేదని యూకే ఎంటీఓ ధృవీకరించింది. అయితే ఈ దాడిపై ఇరాన్ ఇంకా స్పందించాల్సి ఉంది. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. లెబనాన్లోని ప్రాంతాలపై ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేసినట్లు లెబనీస్ మీడియా వెల్లడించింది. పశ్చిమ బెకా ప్రాంతంలోని జగ్బూర్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దళాలు డ్రోన్ దాడి చేసినట్లు పేర్కొంది. ఈ దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో 2 గాయపడినట్లు తెలిపింది. దాడి జరిగిన ప్రాంతంలో భారీగా నష్టం జరిగినట్లు సమాచారం. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కుదిరిన 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల 16 నుంచి అమల్లోకి వచ్చింది. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య జరగాల్సిన మలివిడత చర్చలు అర్థవంతంగా నిలిచిపోవడంతో ఇరాన్ రాజధాని టెహ్రాన్లో భారీ ర్యాలీ జరిగింది. టెహ్రాన్ వీధుల్లో అతివాదులు, ఐఆర్జీసీ దళాలు సంయుక్తంగా ఈ ర్యాలీ నిర్వహించాయి. బహిరంగ ప్రదేశాల్లో బాలిస్టిక్ క్షిపణులను ప్రదర్శించాయి. ఖద్ర రకానికి చెందిన క్షిపణిపై అత్యాధునిక తుపాకులు పట్టుకున్న దృశ్యాలను ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రసారం చేసింది. ప్రమాదకరమైన క్లస్టర్ బాంబులను విడుదల చేయగల సామర్థ్యం ఖద్ర క్షిపణికి ఉందని చెప్పింది. గతంలో ఇజ్రాయెల్పై జరిగిన దాడుల్లో ఇరాన్ వీటిని ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన షరీఫ్ యుద్ధాన్ని ముగించడానికి ఇరు దేశాలు సమగ్ర శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించినందుకు ట్రంప్నకు కృతజ్ఞతలంటూ ఎక్స్ వేదికగా షరీఫ్ పోస్టు చేశారు.
తమపై ఉంచిన విశ్వాసం, నమ్మకంతో వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించేందుకు పాక్ తన ప్రయత్నాలను కొనసాగిస్తోందని చెప్పారు. పాక్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ పాలకులు ఏకీకృత ప్రతిపాదనతో చర్చలకు మొదలయ్యే వరకు కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని వెల్లడించారు. సుప్రసిద్ధ శైవ క్షేత్రం చార్ధామ్ ఆలయాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. శీతాకాల విరామం తరువాత ఈ ఉదయం ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. వేద మంత్రోచ్చారణల మధ్య ఆలయ ప్రధాన అర్చకులు, పండితులు అత్యంత భక్తి శ్రద్ధలతో తలుపులు తెరిచే ప్రక్రియను పూర్తి చేశారు. ప్రారంభ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు కేదారేశ్వరుడిని దర్శించుకుంటున్నారు. హిమాలయాల్లోని గడ్డకట్టే చలిని సైతం లెక్క చేయని భక్తులు హరహర మహాదేవ్ నినాదాలతో ఆలయ ప్రాంగణంతా మారుమోగింది. ఈ వేడుక కోసం 51 క్వింటాళ్ల పూలతో ప్రధాన ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. చార్ధామ్ యాత్రలో భాగమైన గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఇప్పటికే ప్రారంభం కాగా బద్రీనాథ్ ఆలయం రేపు ప్రారంభం కానుంది. ప్రియురాలిపై కోపంతో ప్రియుడు టవరెక్కి హల్చల్ సృష్టించారు. హైదరాబాద్ మోతీనగర్ చౌరస్తాలో ఈ ఘటన కాసేపు పోలీసులకు, స్థానికులకు ముచ్చెమటలు పట్టించింది. ప్రియురాలు తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని మనస్తాపంతో టవరెక్కి తనకు న్యాయం చేయాలంటూ ప్రియుడు డిమాండ్ చేశాడు. పోలీసులు యువకుడికి నచ్చజెప్పి కిందకి దించే ప్రయత్నం చేశారు. ఘటన కారణంగా రోడ్డుపై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. గంజాయి మత్తుకు బానిసైన వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి ఇంట్లో గంజాయి మొక్కలు పెంచడం మొదలుపెట్టాడు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ నాగారం ఈస్ట్ గాంధీనగర్లో నివాసం ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి శశిధర్ గంజాయికి అలవాటు పడ్డాడు. వచ్చే జీతం, మత్తు పదార్థాలు, జల్సాలకే ఖర్చు చేసేవాడు. ఆ మత్తులో ఉన్న ఉద్యోగం కూడా వదిలేశాడు. మత్తు పదార్థాలు కొనుగోలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో ఇంటి మిద్దెపైనే గంజాయి మొక్కలను పెంచడాన్ని మొదలుపెట్టాడు. సమాచారాన్ని అందుకున్న రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ సిఐ బాలరాజు సిబ్బందితో వచ్చి తనిఖీలు నిర్వహించారు. అతని ఇంటి మిద్దెపై ఉన్న 17 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం శివారులో అరటికాయల లోడ్ లారీ బోల్తా పడింది. జంషెడ్పూర్ నుంచి విజయవాడకు వస్తుండగా ప్రమాదం జరిగింది. అధిక లోడుతో లారీ పక్కకు ఒరిగి బోల్తా పడింది. ప్రమాద సమయంలో లారీలో 4 వ్యక్తులున్నారు. వారంతా స్వల్ప గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మావోయిస్ట్ అగ్రనేత దామోదర్ అలియాస్ బడే చొక్కారావు తన స్వగ్రామానికి చేరుకున్నారు. 30 ఏళ్ల పాటు ప్రజా సమస్యలపై పోరాటం చేసిన ఆయన డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. గత కొంతకాలంగా దామోదర్ తల్లి బతుకమ్మ దామోదర్ కోసం ఎదురు చూసింది. ఇక ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తానని దామోదర్ తెలిపారు. భవిష్యత్తులో ఎలా ముందుకు వస్తావో కార్యాచరణ తెలుపుతానని ఆయన అన్నారు. మా కుటుంబం సభ్యులందరినీ కలిశాను, మా అమ్మని కూడా కలిశాను. తర్వాత ఈ మా గ్రామస్తులు కూడా కలిశాము. వాళ్ళని కలవడం, నేను విప్లవోద్యమంలోకి వెళ్ళి 28 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత మా ఊరుకు వచ్చే అవకాశం నాకు కలిగింది. ఈ సందర్భంగా వీళ్ళందరినీ కలవడం అనేది చాలా సంతోషంగా ఉంది. నాకు ఒక మనోధైర్యాన్ని కలిగించింది. నేను వీళ్ళ కోసం జీవితకాలం కూడా
వాళ్ళ కోసం పనిచేస్తానని అనుకుంటున్నాను. కార్యాచరణ గురించి నేను ఇప్పుడేం చెప్పలేను. నేను ఇప్పటికీ ఫర్దర్ కార్యాచరణ గురించి ఆలోచించలేదు. ఏదైనా నేను వ్యక్తిగత జీవితం కాకుండా ప్రజా జీవితంలో జీవించాలనుకుంటున్నాను కాబట్టి తర్వాతనే మా ఫర్దర్ కార్యక్రమం చెప్తాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నాదెండ్ల భాస్కర్రావు 1935 జూన్ 23న గుంటూరులో జన్మించారు. 1978లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. భాస్కర్రావు 1984లో నెల రోజుల పాటు ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేశారు. ఎన్టీఆర్, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య హయాంలో మంత్రిగా పనిచేశారు. నాదెండ్ల 1998లో ఖమ్మం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. నాదెండ్ల భాస్కర్రావు మృతి పట్ల ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నాదెండ్ల భాస్కర్రావు 1935 జూన్ 23న గుంటూరులో జన్మించారు. 1978లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. భాస్కర్రావు 1984లో నెల రోజుల పాటు ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేశారు. ఎన్టీఆర్, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య హయాంలో మంత్రిగా పనిచేశారు. నాదెండ్ల 1998లో ఖమ్మం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. నాదెండ్ల భాస్కర్రావు మృతి పట్ల ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. నిశ్చితార్థం జరిగాక ఓ యువకుడు నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కడపలో జరిగింది. పటేల్ రోడ్డుకు చెందిన రెహానా ఎంఎస్సీ పూర్తి చేసింది. గవర్నర్ చేతుల మీదుగా ఇటీవల పట్టా కూడా అందుకుంది. ఈమెకు బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తున్న ప్రొద్దుటూరుకు చెందిన షాజహాన్తో ఫిబ్రవరి 15న నిశ్చితార్థమైంది. అప్పటి నుంచి వీరిద్దరూ రోజు ఫోన్లో మాట్లాడుకుంటూ చాటింగ్ చేసుకునేవారు. ఇటీవల షాజహాన్ రెహానాతో నువ్వంటే ఇష్టం లేదు, నిన్ను చూస్తుంటే ఫీలింగ్స్ రావడం లేదు, నాకు ఇదివరకే 4 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని అన్నాడు. మొదట్లో తమాషాగా అంటున్నాడనే ఆమె పట్టించుకోలేదు. పదే పదే అతడు అదే మాట అనడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రెహానా గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసిన 12 పేజీల సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెహానా తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులకు ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జరిగిన వాళ్ళ నుంచి ఇష్టంగా బాగా ఉండి రోజు ఫోన్లో చేసి రోజు బాగా మాట్లాడతా అన్ని ఇదిగా చేసి నేను ఇంటి కొనుక్కుంటాను, అపార్ట్మెంట్ తీసుకుంటాను, అన్ని ఆశలన్నీ చెప్పి చేసి నాకు తెగిలేనిపోనేటన్ని ఆశలన్నీ చెప్పి ఒక్క 10 రోజుల ముందు నుంచి నాకు ప్రోగ్రామ్స్ వెళ్ళి ఉండారు. నాకు తాగుడు అలవాటు ఉంది. నాకు నువ్వంటే ఇష్టం లేదు, మా నాన్న వద్దంటే బలవంతంగా నాకు నిశ్చితార్థం చేసినాడు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, మీ ఇంట్లో చెప్పు అని చెప్తానంటే ఇష్టం లేకుంటే ఎంగేజ్మెంట్ కాకపోతే ఎట్లా చెప్పుకున్నావు, ఎందుకు ఇది చేసినావు అని అడిగితే నేను ఆ పొద్దు చెప్పినా ఈ పొద్దు నాకు నీ మీద ఫీలింగ్స్ కలగడంలే, నువ్వంటే ఇష్టం లే, నువ్వు నాతో ఫోన్ చేయకు, నాతో మాట్లాడగాక అని టార్చర్ చేసినాడు సార్ నా బిడ్డ చెప్పుకోలేక 3 రోజుల నుంచి బాధపడి వాడు మొన్న ఆదివారం వచ్చి పోతంటే కడపకు వచ్చి ఐటీ కాడ బస్సు ఎక్కుతుంటే నేను వచ్చి కలుస్తా అంటే నువ్వు రానే రావాకు, నీ మగం చూడడం కూడా నాకు ఇష్టం లేదనే జరిగి నా బిడ్డ చాలా బాధపడిపోయింది సార్.
సూసైడ్ నోట్లో సూసైడ్ నోట్లో 19 పేజీలు రాసింది. ఇట్లా అన్నాడమ్మా అన్నీ చెబుతా వచ్చి ప్రాంక్ అనుకునే అమ్మా కాదు ఇవన్నీ నిజమే అని చెప్పి నన్ను మోసం చేసినాడమ్మా. ఆ బాబు అంతకు ఆ బాబు సూసైడ్ చేసుకుంది సార్. వాడు ఇట్లా ఒకేసారి వద్దనేసరికి ఆ పాప తట్టుకోలేకపోయింది సార్. కానీ మా నాన్న నాకు మంచి సంబంధం తెచ్చినాడని అందరికీ చెప్పుకున్నాడు. ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతే మా పరువు పోతుంది, వాడి వల్ల మా పరువు పోతుంది. అండ్ దట్టు రేపొద్దున క్యాన్సిల్ అయిపోయిన తర్వాత వాడేమో వేరే వాళ్ళని చేసుకుంటాడు. బట్ నేను వేరే వాడిని ఊహించుకోలేను. మా నాన్న ఏమో తెచ్చి చేస్తాడు లేకపోతే మా ఇంట్లోనైనా వాళ్ళు సాకుంటారు. కానీ నేను వాడే భర్తగా ఊహించుకున్నాను 100 ఏళ్ళు. వాడని అది వాడు కాదనేసరికి ఆ పాప తీసుకోలేకపోయింది సార్. ఆ పాప ఇంకా నాకు రేపొద్దున పెళ్లి క్యాన్సిల్ అయినాక ఎవరైనా కానీ ఏదన్నా అన్నారనుకో ఆ మాటలు నేను పడలేను. నాది తప్పు లేకపోయినా వాడిది తప్పు ఉన్నా ఏదన్నా ఎవరైనా ఒక చిన్న మాట అన్నా కూడా నేను తట్టుకోలేను. ఆ మాటలు నేను వినలేను, చేయలేను. అందుకే నేను చచ్చిపోతాను. సారీ డాడీ, సారీ మమ్మీ, నా గురించి మా తమ్ముడి గురించి అందరి గురించి రాసింది సార్ పేపర్లో. బాహ్య ప్రపంచంతో సంబంధం లేని ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలు తొలిసారిగా హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులను ఉట్నూరు మండలం గోండుగూడెం దగ్గర మంత్రి జూపల్లి కృష్ణారావు జెండా ఊపి ప్రారంభించారు. 3 ఆదివాసీ పల్లెల నుంచి 250 మంది ఆదివాసీలు 7 ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్ బయలుదేరారు. 2 రోజుల పాటు హైదరాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయం, చార్మినార్, గోల్కొండ, తారామతి, వరాదరి, లుంబిని పార్క్, శిల్పారామం వంటి ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్నారు. సాధారణంగా హైదరాబాద్ వాసులకు టూరిజం అంటే ఆదిలాబాదు అడవులు, జలపాతాలు, కవ్వాల్ టైగర్ రిజర్వ్, సఫారీలు ఇలాంటివన్నీ వస్తాయి. అట్లాగే వివిధ ప్రాంతాలు ఆదిలాబాద్ అయినా, నాగార్జున సాగర్ అయినా, సోమశీల అయినా, అట్లాగే రామాపట్నం ఇవన్నీ ఉన్నాయి. ఆదిలాబాదు ఆదివాసీలకు టూరిజం అంటే హైదరాబాదే టూరిజం. అందుకని మీకు టూరిజం తీసుకెళ్ళి చూపిస్తా అనే మాట చెప్పడం జరిగింది. ఉద్దేశం ఏంటంటే ఇవి చూడడం ద్వారా నాగరిక ప్రపంచము, అభివృద్ధి, చదువులు యొక్క విద్యా సంస్థలు ఇవన్నీ చూపించడం ద్వారా వాళ్ళకు కూడా ప్రేరణ కలగాలి, ఆలోచన రావాలి. వాళ్ళు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. యావత్ ప్రపంచాన్ని పరిస్థితి అనేటువంటిది తెలువాల్సిన అవసరం ఉంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు ఓ భక్తుడు బంగారు ఆభరణాన్ని కానుకగా సమర్పించారు. నిజామాబాద్లోని ద్వారకా నగర్కు చెందిన తోడుపునూరి శ్రీనివాస్ అనే భక్తుడు అమ్మవారికి 107.5 గ్రాముల బంగారు లక్ష్మీ కాసుల హారాన్ని విరాళంగా ఇచ్చాడు. అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన ఈ హారంలో పచ్చలు, కెంపులు పొదిగి ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం దీని విలువ సుమారు 16.7 లక్షల రూపాయల వరకు ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. కానుక అందుకున్న ఆలయ అధికారులు దాతకు అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు.